హలో, ఎక్కడున్నారా? ఇంకెంతసేపు? నేను ఇంట్లో నుంచి వచ్చేసానని మా వాళ్ళకి తెలిసిపోయింది. ఓ త్వరగా చంపా. వచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి త్వరగా రా ప్లీజ్. ఏ ఫాదరా? కంగారు పడతాను. నేను తీసుకెళ్ళడానికి రాలేదు, అలాగని నీకు పై చెప్పి సాగనంపడానికి రాలేదు. తండ్రిగా నాలో బాధలో చెప్పుకున్న ఒక చిన్న అనుమానాన్ని తీర్చుకోవడం. ఏమ్మా, చిన్నప్పుడు స్కూల్లో ఫీజు కట్టడం లేట్ అయితే అందరి ముందు నిలబెట్టి అడుగుతారు, సిగ్గుగా ఉందని ఏడ్చేదాన్ని గుర్తుందా? అది నువ్వు చేస్తున్న ఈ పనికి ఈ తండ్రి పెరిగిపోతుంది, ప్రాణాలతో బతకలేడు అని ఆలోచించలేకపోయేటమ్మా. 2 మీ ప్రేమ 22 కన్న ప్రేమని మరిపిస్తుందని తెలిస్తే ఏ తండ్రి తన కూతుర్ని ఊహారుముద్దుగా తెచ్చుకోడు. కులమతాలు వేరని, ఆస్తిపాస్తులు సరిపోవని పిల్లల ప్రేమకు అడ్డు చెప్పే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. మమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు, కానీ నాన్న వీటితో నా లైఫ్ బాగుంటుంది అని మీరు రుజువు చేస్తే ఒప్పుకునే అలాంటి పిచ్చి తండ్రులు కూడా ఉంటారు. ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పరివే ప్రాణంగా బతికే అలాంటి అమాయక తండ్రులు ప్రాణాలు తీయద్దని కనీసం నీ బిడ్డ కన్నా చెప్పి పెంచమ్మా. భవిష్యత్తులో నీకు నీ భర్తకి ఇలా రోడ్డు మీద ఏడవలసిన అవసరం రాదు. వెళ్దాం. నిన్నే రా. గుడ్ డెసిషన్. నైస్ మెసేజ్.